హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏయూ సెట్ అంటారు దీన్నే. 2020కి సంబంధించి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, ఇది మనకి యూనివర్సిటీ. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అండి ఇది. ఓకే, ఇంకా పూర్తి వివరాల్లో చూద్దాము. షెడ్యూల్ ఆఫ్ ఏయూ సెట్ 2020 రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ 600 అండి. 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్. 600 అదర్స్, 500 ఎస్సీ ఎస్టీ పీహెచ్. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి అప్లికేషన్ ఆల్రెడీ 6/6/2020. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకి 5/7/2020. ఇక డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ 25/7/2020. కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ 7/8/2020. డేట్ ఆఫ్ అప్లికేషన్ రిజల్ట్స్ 14/8/2020. ఇక కమెన్స్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 18/8/2020 అవుతుందండి. ఇంకా నెక్స్ట్ పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు. హౌ టు అప్లై. ఫ్రెండ్స్, సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్. అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. మనకి వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ www.audoa.in ఈ వెబ్సైట్ ద్వారా మనం 600 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీహెచ్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా దాంతోపాటు మనకి ఫీజుతో జస్ట్ బ్యాంక్ ఛార్జెస్ కింద మనకి కొంచెం అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ హాల్ టికెట్స్ అండి. క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్. www.audoa.in. దీని ద్వారా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెస్ట్ సెంటర్ చూసినట్లయితే మనకి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు. 8 సెంటర్లు మాత్రమే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. ద సిలబీ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కెన్ బీ హ్యాడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకి సిలబస్ కూడా, దీనికి సంబంధించిన సిలబస్ మనకి ఇక్కడ పెట్టడం జరిగిందంట. క్యాండిడేట్ షెల్ కమ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ టెస్ట్. ఎగ్జామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనకి ఎగ్జామ్ సెంటర్లో ఉండమని చెప్తున్నాడు. అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ వితౌట్ హాల్ టికెట్. ఫ్రెండ్స్, కంపల్సరీగా హాల్ టికెట్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఇక క్యాలిక్యులేటర్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, బుక్స్ ఇలా ఉంటాయి కదా, ఇవేవి తీసుకురాకూడదని చెప్పారండి. ఇక ర్యాంక్ చూసినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ అవార్డెడ్ ఏయూ సెట్ 2020 టెస్ట్ వైజ్ ర్యాంక్స్ యాజ్ పర్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద టెస్ట్ అపియర్డ్. మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి మనకి ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ టై బిట్వీన్ క్యాండిడేట్ సెక్యూరింగ్ ద సేమ్ మార్క్ ఇన్ ద లిస్ట్ test, the order of merit will be decided on the basis of date of birth of the candidate with priority to older candidates. ర్యాంక్ ఎలా ఇస్తారంటే చూడండి, ఒకేసారి ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చాయనుకోండి, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళకే మనకి ఇస్తారని చెప్పారనమాట. క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఫ్రమ్ వెబ్సైట్ ఓన్లీ. ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఇవాల్యుయేషన్ ఆర్ పర్సనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్. ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు మళ్ళీ డౌట్ ఉంది, నేను వెరిఫికేషన్ చేసుకుంటాను అని చెప్పేకి వీలు లేదని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ సపోర్ట్ ద క్వాలిఫికేషన్ రిజర్వేషన్ క్లైమ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ వెరిఫికేషన్. చూడండి, మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఏయూ సెట్ ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేటు, కన్సాలిడేటెడ్ మార్క్ లిస్టులు, టీసీ తీసుకెళ్ళాలి, అదేవిధంగా స్టడీస్ తీసుకెళ్ళాలండి. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్, ఒకవేళ మనం వేరే యూనివర్సిటీలో చదివింటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అడుగుతున్నాడు. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఒరిజినల్, స్టడీ సర్టిఫికేట్ అట్లీస్ట్ 7 years ఎండింగ్ విత్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అదేవిధంగా వ్యాలిడ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇక ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్, ఎన్ఎస్ఎస్ కోటా. దీనికి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే ఇవి కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. ఇక డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎవరైనా ఆర్మీలో జాబ్ చేసి బయటకు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఇక్కడ చదవాలనుకుంటే వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్. అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీగా అడిగినాడండి ఇక్కడ. 1 set ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ ఆఫ్ ది ఆల్ అబౌవ్ సర్టిఫికేట్స్. ఇవన్నీ ఒక సెట్ జిరాక్స్ కాపీలు, పైన చెప్పినవన్నీ ఒక సెట్ జిరాక్స్ కాపీ, ప్లస్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఉంటుంది. ఓకే, వెరిఫికేషన్ అప్పటికి.
నెక్స్ట్ ద కేసెస్ ఆఫ్ పెండింగ్ ఆఫ్ ద రిజల్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డ్యూ టు రివాల్యుయేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇక రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. సో ఫ్రెండ్స్ మనకి 85% లోకల్ కింద, నాన్ లోకల్ కింద 15% కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్ ఎవ్రీ కోర్స్ ఆఫ్ స్టడీ అండ్ కేటగిరీ. సో 85% of the available seats are reserved in favor of the local candidates from the district of Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur and Prakasham belong to Andhra University area. A candidate shall be regarded as a local candidate in relation to local area. సో వాళ్ళను పరిగణిస్తూ ప్లస్ ఆంధ్ర యూనివర్సిటీ ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీళ్ళని కూడా మనకి లోకల్ కింద పరిగణిస్తామని చెప్పారనమాట. సో ఎన్ఆర్ఐ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అండి దీనికి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క నిమిషం అండి. ఓకే, కోర్సెస్ ఆఫర్డ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్. సో మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, దాని క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి. సో మనం ఎంఎస్సీ బయోటెక్నాలజీ నేను చదవాలనుకుంటున్నా. సో దానికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే బీఎస్సీ లేదా బీఎస్సీ వొకేషనల్ కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ బీఎస్సీ ఉండాలి. అదేవిధంగా ఎంఎస్సీ అగ్రికల్చర్కి. ఈ విధంగా డిఫరెంట్ కోర్సులకు డిఫరెంట్ ఎలిజిబిలిటీ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా కింద చూద్దాము. చూడండి, చాలా కోర్సులు ఉన్నాయండి. దాదాపు 70-80 కోర్సులు వీళ్ళు అలాట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సాంస్క్రిట్, హిందీ, ఎంఎఫ్ఏ, డ్యాన్స్, మ్యూజిక్, ఎంపీఈడి, ఈ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూడండి, సిలబీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఈ ఫార్మాట్లో ఇచ్చాడు. లైఫ్ సైన్సెస్ ఇచ్చాడు. సో డిఫరెంట్గా మనం చూసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అండి, ఇక్కడ ఏం లేదు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్తున్నాను. సో ఇదంతా సిలబస్ అండి, మనం చదవాల్సిన సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాడు. జస్ట్ ఎలా ఉంటుంది అదో ఇక్కడ చూడండి. మనకి మ్యాక్సిమం మార్క్స్ 100 ఇచ్చాడు, 90 minutes టైం ఇచ్చాడు. సో ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ హ్యాజ్ డైమెన్షన్ ఆఫ్. సో ఈ విధంగా మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. కొన్ని మోడల్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ అలాంటివి లైట్గా అనమాట. ఇక నెక్స్ట్ కోర్స్ వైజ్ స్టూడెంట్ ఇంటెక్ సైన్స్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్. చూడండి ఇక్కడ. సో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, సో డిపార్ట్మెంట్ బయోకెమిస్ట్రీ. నెంబర్ ఆఫ్ సీట్స్ రెగ్యులర్ వచ్చేసి 16 సీట్లు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కింద 14 సీట్లు, అంటే 30 సీట్లు అనమాట. అదేవిధంగా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, దీని మీద సెల్ఫ్ ఫైనాన్స్ ఓన్లీ 40 సీట్లు ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ సీట్స్, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కోర్సెస్కి డిఫరెంట్ సీట్స్ అనమాట అవైలబిలిటీ చూడొచ్చు మనం. ఇక నెక్స్ట్ చూడండి, ఇది ఇక ప్రైవేట్ కాలేజీలు చూసినట్లయితే మనకి ఏఎంఏఎల్ కాలేజ్ అనకాపల్లి, విశాఖపట్నం. ఇక నెక్స్ట్ అనకాపల్లి. చూడండి ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే చాలా కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు మనకి గవర్నమెంట్ కాలేజీ రెండు కూడా. కొత్త వలస చూడండి, కొత్త వలస, ఎస్కోట, బొబ్బిలి, సాలూరు, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అదేవిధంగా మన ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే మనకి ఎంఎస్సీ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ 2850 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీలకండి. అదేవిధంగా 14,200 రూపాయలు అదర్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడే చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఓకేనండి, ఇక్కడ చూడండి ఓఎంఆర్ షీట్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ టిక్ చేయడము, అదేవిధంగా రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ కింద టిక్ చేయడము, సిరీస్ కోడ్ ఉంటే ఏ సిరీస్ ఉంటే మీ క్వశ్చన్ బుక్లెట్లో సిరీస్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్లస్ సబ్జెక్ట్ కోడ్ ఇక్కడ ఉంటుంది. సబ్జెక్ట్ కోడ్ టిక్ చేయాలి, ఇవి తెలిసింది మీకు. సో యూజ్ బ్లాకింగ్ పాయింట్ ఓన్లీ అన్నాడు కదా. సో బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళండి మ్యాక్సిమం. ఓకే, ఇవి మనకు తెలిసిన మార్క్స్, ఇవి 100 మార్కులు కాబట్టి మనకి తెలిసిన దాని మీద బబుల్స్ పెట్టేసి టిక్ చేసి ఇచ్చాడు మేము వాళ్ళకి. ఇక నెక్స్ట్ చూడండి, ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో మనకి బుక్లెట్ అనమాట. పైన ఇచ్చిన పేపర్ బుక్లెట్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్ పేపర్లో ఎలా టిక్ చేయాలి ఏంటి అనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.